డాక్టర్ గారు, కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఏమిటి? హలో అండి, నేను డాక్టర్ నవిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్. కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఏంటంటే నార్మల్గా పసిపిల్లల్లో ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ 6 months వరకు మదర్స్ ఇవ్వాలి. సో తర్వాత 6 months తర్వాత వాళ్ళ గ్రోత్ అండ్ న్యూట్రిషన్కి ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ సరిపోదు. సో తర్వాత ఇంట్రడ్యూస్ చేసే ఫుడ్ని కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాము. సో ఇది ఆఫ్టర్ 6 months స్టార్ట్ చేస్తాము. సో ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఏంటంటే 1000-day రూల్ అనేది ఒకటి అందరూ మదర్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటంటే దిస్ ఇంక్లూడ్స్ లైక్ ద ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్ ఇస్ క్రూషియల్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. సో ఈ ఫస్ట్ 2 years లైఫ్ ఇస్ కాల్డ్ as 1000-day రూల్. దట్ మీన్స్ దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ ఏంటంటే ఫస్ట్ 9 months మెటర్నల్ న్యూట్రిషన్తో పాటు 6 months ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్, 6 months నుంచి 2 years వరకు అడిక్వేట్ బ్యాలెన్స్డ్ డైట్. దిస్ ఈస్ కాల్డ్ as 1000-day రూల్. సో ఇది కనుక కరెక్ట్గా ఉంటే వాళ్ళ పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్ కూడా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి. కాంప్లిమెంటరీ ఫీడింగ్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు డాక్టర్ గారు? కాంప్లిమెంటరీ ఫీడింగ్ మనం ముందుగా మాట్లాడుకున్నట్టు 6 months తర్వాత స్టార్ట్ చేయాలి. సో 6 months తర్వాత ఎందుకు మనం స్టార్ట్ చేస్తామంటే, సో ఆ ఏజ్లో పిల్లలకి హెడ్ కంట్రోల్ అనేది డెవలప్ అవుతుంది. సో మదర్స్ సపోర్ట్తో కూర్చోబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి హ్యాండ్ అండ్ మౌత్ కోఆర్డినేషన్ సో డెవలప్ అవుతుంది. సో దట్ వాళ్ళన్నీ నోట్లోకి పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో దట్ ఇండికేట్స్ దట్ దే ఆర్ రెడీ టు టేక్ సమ్ సాలిడ్ ఫుడ్స్. సో అంతేకాకుండా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ ఇంటెస్టైన్స్ అండ్ స్టమక్ అవన్నీ కూడా మెచ్యూరిటీ బెటర్ అవుతుంది. కాబట్టి మనం 6 months తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సెర్లాక్ని పిల్లలకి ఎప్పటి నుంచి పెట్టాలి? సెర్లాక్ లాంటివి అంటే ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్ కావచ్చు, స్టోర్డ్ ఫుడ్స్ కావచ్చు, ఇవ్వకూడదు అన్లెస్ ఇట్ ఈస్ వెరీ రేర్ అండ్ ఎమర్జెన్సీలోనే యూ క్యాన్ కీప్. బట్ నన్ను అడుగుతా అయితే వద్దనే చెప్తాను. సో సెర్లాక్ లాంటివి కావాలంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చండి మదర్స్. సో అది చేసుకోవడానికి ఏంటంటే యూజువల్గా అన్ని ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కావచ్చు, సీరియల్స్, పల్సెస్ అన్నీ మిక్స్ చేసినవి సరిగ్గా వాళ్ళు చేసుకుంటే ఇంట్లోనే వాళ్ళు సెర్లాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దట్ అది ఫ్రెష్గా కూడా ఉంటుంది. సో దట్ అది స్వీట్గా కూడా ఉండదు. సో సెర్లాక్ లాంటి ఫుడ్స్ ఏదైనా ప్రాసెస్ ఫుడ్స్ ఏంటంటే స్వీట్ కంటైనింగ్ ఫుడ్స్ కాబట్టి వాళ్ళకి ఒకే ఒక టేస్ట్ అలవాటు అవుతుంది. సో ఫ్యూచర్లో వాళ్ళు వేరే ఫుడ్స్కి అలవాటు అవ్వరు. సో అది మళ్ళీ వాళ్ళకి పేరెంట్స్కి వాళ్ళకి అడ్జస్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో బెటర్ ఇస్ హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. గేదె పాలు, ఆవు పాలు సంవత్సరం లోపు పిల్లలకి పట్టచ్చా డాక్టర్ గారు? చాలామంది ఇది అడుగుతుంటారండి. చాలామంది ట్రై చేస్తుంటారు కూడా ఇవ్వడానికి. యాక్చువల్గా అయితే 1 year లోపల గేదె పాలు కానీ ఆవు పాలు కానీ పిల్లలు పట్టకూడదు. బికాస్ ఏంటంటే ఆ మిల్క్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళ కిడ్నీస్ అంత ఉండవు, మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది పిల్లలు 1 year లోపల. అంతేకాకుండా వాళ్ళ ఇంటెస్టైన్స్ కూడా అంత మెచ్యూర్గా ఉండవు. సో దే షుడ్ నాట్ గివ్, అంటే ఇవ్వకూడదు. 1 year తర్వాతనే వాళ్ళు మెల్లిగా ఆవు పాలు అవి ఇంట్రడ్యూస్ చేయొచ్చు, కానీ ముందు మట్టుకు ఇవ్వకూడదు. కోడిగుడ్లు, మాంసం, చికెన్ లాంటివి సంవత్సరం లోపు పిల్లలకు పెట్టచ్చా? సంవత్సరం లోపల పిల్లలకి ఎగ్, మీట్ అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. సో కాకపోతే 7 months తర్వాత ఫస్ట్ ఎగ్ యోక్ అంటే ఎల్లోది స్టార్ట్ చేసుకోండి. వైట్ కన్నా ఎల్లోది బాగానే డైజెషన్ అవుతుంది అండ్ టాలరేట్ అవుతుంది అంటే దే కెన్ గో విత్ వైట్ ఆల్సో. వైట్ది లేట్గా పెట్టడం బెటర్. బికాస్ దాంట్లో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సమ్టైమ్స్ ఎలర్జీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ అదంతా రేర్. ఫస్ట్ ఇంట్రడ్యూస్ మీరు చేయొచ్చు. దెన్ చూడాలి బేబీకి ఏదైనా ర్యాష్ లాగా రావడం, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవుతున్నాయి అంటే మేబీ ఎగ్ అలర్జీ అని అనుకోవచ్చు. దెన్ స్టాప్ చేసి దెన్ మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మీట్ కూడా అంతే. మీట్ కూడా దే కెన్ గివ్. బట్ ఆఫ్టర్ 7 months అనేది కొంచెంగా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ షుడ్ బి వెరీ మ్యాచ్డ్ అండ్ ఎవ్రీ 5 daysకి ఒక న్యూ ఫుడ్ ఉండాలి. అంతేకాని ఈరోజు ఒక ఎగ్ పెట్టేసి రేపే మీట్ పెట్టడానికి ట్రై చేయకూడదు. సో ఎవ్రీ 5 days దే కెన్ ఇంట్రడ్యూస్ ఏ న్యూ ఫుడ్. దానివల్ల ఏం తెలుస్తుందంటే మనకి మనం పెట్టిన ఫుడ్ అలర్జీస్ ఏమైనా ఉన్నాయా లేదా అని మనకి చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
డాక్టర్ గారు, సంవత్సరం లోపు పిల్లలకు సాల్ట్ అండ్ షుగర్ పెట్టడం మంచిదా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సాల్ట్ అండ్ షుగర్ అవాయిడ్ చేయాలి, చేస్తేనే మంచిది. బికాస్ ఏంటంటే వాళ్ళకి ప్రోటీన్, అది నేను ముందు చెప్పినట్టు కిడ్నీస్ అనేది ఇమ్మెచ్యూర్ ఉంటాయి పిల్లలకి 1 year లోపల. సో సాల్ట్ అండ్ షుగర్ ఇవ్వకపోవడమే మంచిది. బికాస్ ఏంటంటే సంవత్సరం లోపల పిల్లల కిడ్నీస్ కూడా అంత మెచ్యూరిటీ డెవలప్ అవ్వదు. సో అలాంటి సాల్ట్ కంటెంట్ మనం ఎక్కువగా పెడితే ఆ కిడ్నీస్ అనేది టాలరేట్ చేయదు. సో వీళ్ళకి ఫ్యూచర్లో ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అని WHO కూడా మనకి చెప్తుంది. సో బెటర్ టు అవాయిడ్ షుగర్ అండ్ సాల్ట్. డాక్టర్ గారు, చిన్న పిల్లలకు ఫీడింగ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పిల్లల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ 6 months తర్వాత బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే ఎవ్రీ 5 days ఒక కొత్త ఫుడ్ పెట్టుకోవాలి. ఫస్ట్ బేసిక్ స్టేపుల్ ఫుడ్ స్టార్ట్ చేయాలి. రైస్, ఇంట్లో దొరికే రైస్, పల్సెస్ ఫస్ట్ 1 స్పూన్తో స్టార్ట్ చేసుకోండి. దాన్ని ఓవర్ ఏ వీక్, అంటే ఫస్ట్ 1 స్పూన్ ఇస్తారు ఒకరోజు, నెక్స్ట్ డే 1.5 స్పూన్ పెట్టండి, నెక్స్ట్ డే 2 spoons, అలా ఓవర్ వీక్ ఒక 3 spoons వరకు మీరు రావచ్చు. అది బాయిల్ చేసిన తర్వాత అది అట్లీస్ట్ ఒక 1/2 cup వస్తుంది. అది ఫస్ట్ 1 week మీరు 1 పూట ఇవ్వండి. నెక్స్ట్ వీక్ 2 పూటలు ఇవ్వండి. దాంతోపాటు ఒక ఫ్రూట్ ఇంట్రడ్యూస్ చేసుకోండి. సో సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఎవ్రీ 5 daysకి ఒక కొత్త ఫుడ్. సో ఫస్ట్ బనానా పెట్టండి, తర్వాత 5 days తర్వాత యాపిల్ కుక్ చేసి పెట్టండి, తర్వాత పియర్ అలా పెట్టుకోండి. అలాగే మీరు వెజిటేబుల్స్ కూడా అంతే. సో వెజిటేబుల్స్ కూడా ఎవ్రీ 5 daysకి ఒకటి, అంటే ఫస్ట్ మీరు పొటాటో ఉగ్గులో వేసి పెట్టండి, మళ్ళీ 5 days తర్వాత క్యారెట్, తర్వాత బీట్రూట్, అలా ఎవ్రీ 5 daysకి యూ కెన్ చూస్ ద వెజిటేబుల్ అండ్ ద ఫ్రూట్. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అవుతుంది. సో మీకు కార్బోహైడ్రేట్స్ సీరియల్స్లో దొరుకుతాయి, ప్రోటీన్స్ పల్సెస్లో ఉంటుంది, మినరల్స్ అండ్ విటమిన్స్ మీకు అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో వస్తాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ద బ్యాలెన్స్డ్. సో ఇది ఇవ్వడానికి మీరు ప్రతి మదర్ ట్రై చేయాలి. సో మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మదర్స్ ఈరోజు అస్సలు తినలేదు అని వాళ్ళు స్ట్రెస్ అయిపోయి ఇంకా అస్సలు తినడు అనేది వాళ్ళకి మైండ్లో అలా ఫిక్స్ చేసుకోకుండా, సో వాళ్ళకి పిల్లలకి ఏంటంటే దే లైక్ న్యూ టేస్ట్. సో వాళ్ళకి ఒక టేస్ట్ అనేది నచ్చదు. సో కీప్ ఆన్ ఇంట్రడ్యూసింగ్ న్యూ ఫుడ్స్. అంటే ఈరోజు ఒక రకంగా చేశారు, దాన్ని నెక్స్ట్ డే మీరు కాంబినేషన్స్లో చేయండి, కొంచెం వెరైటీ టేస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి చూడండి. సో కీప్ ఆన్ ట్రయింగ్. ఒక వారం గ్యాప్ తీసుకోండి, కావాలంటే మళ్ళీ వీక్లో మళ్ళీ అదే ఫుడ్ మీరు ట్రై చేయొచ్చు. సో ఓవరాల్ మీరు ఇలా ట్రై చేస్తుంటే కిడ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంటారు. ఫోర్స్ ఫీడింగ్ అందుకే చేయకూడదు. దెన్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీ ఫీడింగ్, అంటే మీరు అందరూ గ్యాదర్లో ఫ్యామిలీ అంతా ఒకేసారి తినడానికి ట్రై చేస్తే ఏంటంటే వాళ్ళకి అప్పటి నుంచి గుడ్ హ్యాబిట్స్ ఉండి, సో దట్ వాళ్ళు పెద్దవాళ్ళు తినడం చూసి కూడా పిల్లలు నేర్చుకుంటారు. ఇంకా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి టీవీ చూపించి కానీ, మొబైల్స్ చూపించి కానీ ఫీడింగ్ అలాగే అవుతుందని అది మైండ్లో ఫిక్స్ చేసుకోకుంటేనే బెటర్. కీప్ ఆన్ ట్రయింగ్ విత్ దోస్ డివైజెస్ సో దట్ దే విల్ ఆల్సో లెర్న్ ద హెల్దీ హ్యాబిట్స్. సో ఇదంతా చేస్తే బెటర్. సమ్టైమ్స్ ఏంటంటే మీరు ఫుడ్ బేబీ చేతికే ఇవ్వండి, సో దట్ వాళ్ళు ఆ ఫుడ్తో దీని బేబీ లెడ్ వీనింగ్ అంటాం, అంటే ఆ ఫుడ్ని టచ్ చేస్తుంటారు, ఫీల్ అవుతుంటారు, వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్నీ నీట్గా ఉండేలా చూసుకోండి. వాళ్ళకి అలా చేస్తే ఏంటంటే దే దెమ్సెల్స్ లెర్న్ వాట్ టు ఈట్ అండ్ ఏది తినాలి, ఎంత తినాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో అది ఒక యాక్టివ్ ఫీడింగ్ మెథడ్ అవుతుంది. ఒక ప్యాసివ్ ఫీడింగ్ లైక్ ఆల్వేస్ మదర్ ఫీడింగ్ కూడా పిల్లలకి నచ్చదు. సో సమ్టైమ్స్ దే హ్యావ్ టు చేంజ్. ఇలా చేస్తే కూడా వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. ఫ్యూచర్లో ఇలాంటి పిల్లలు పిక్కీ హీటింగ్ హ్యాబిట్ అనేది కూడా దూరంగా ఉంటారు. సో నన్ను అడిగితే మీరు అన్నీ ట్రై చేస్తూ ఉండడం, దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండడం పిల్లలకి, అండ్ హోమ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్.